అందరికీ ఓం నమ శివాయ. ప్రణయ్ అమృత విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. అప్పుడు జరిగిన ఘటన అందరికీ కలకలం లేపిందనమాట. ప్రతి ఒక్కరి కంట్లో నీళ్ళు వచ్చినాయి, అంత విషాదం నింపుకుందనమాట. అయితే వాళ్ళ తండ్రి అంటే అమృత వాళ్ళ తండ్రి అయితే తను చేసింది తప్పే అనేసి అందరి ముందర అవమానం భరించలేక తానే చనిపోయాడు. ఇప్పుడైతే ఎవరెవరైతే ఆ దాంట్లో పాల్గొన్నారో, ప్రణయ్ చంపిన దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ జైలు శిక్ష అయితే పడిపోయిందంటే, జీవిత ఖైదీ పడిపోయిందనమాట. ఇంకా జీవితాంతం అందులోనే ఉండాలి. ఒక అతనికైతే ఉరిశిక్ష కూడా పడింది. అది పడి అంటే కోర్టు నుంచి తీర్పు వచ్చి 1 మంత్, ఒక నెల కూడా కాలేదు. అప్పుడే ఇంకొక ప్రమాదం అయితే, ఇంకొక ప్రేమ జంట అయితే బలి అయిపోయిందనమాట. సేము అయితే ఏం జరిగిందంటే, ఒకటే ఊరికి చెందిన అమ్మాయి అబ్బాయి ఇద్దరైతే లవ్ చేసుకుంటున్నారంట. అది అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే తెలిసిపోయింది. వాళ్ళ నాన్న అయితే చాలాసార్లు చెప్పారంట, వాళ్ళ కులం వేరు మన కులం వేరు, వద్దు మానుకోమని చెప్తే ఆ అబ్బాయి వినలేదంట, అమ్మాయి వినలేదంట. తెలియకుండా కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అయితే అట్లా 2-3 సార్లు చెప్పినా వినలేదంట. అయితే 2 years లవ్ చేసుకున్నారు. ఈ 2 yearsలో అతని మీద 2 times దాడి అయితే జరిగిందంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అబ్బాయి వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిందంట. ఇట్లా నా కొడుకుకు ప్రాణహాని ఉంది, ఇలా చంపుతున్నారు అని చెప్తే పోలీసులు కూడా పట్టించుకోలేదంట. అయితే ఆ అబ్బాయి అప్పటి నుంచి వాళ్ళ మేనమామ వాళ్ళందరిని చెప్పడంతో, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎప్పుడైనా చంపే ప్రమాదం ఉంది అని చెప్పినాక ఆ అబ్బాయి అయితే కొంచెం తగ్గించిందనమాట. అయితే ఆ అబ్బాయి బర్త్డే ఉందన్నమాట. బర్త్డే రోజు ఆ అమ్మాయితో కలిసి బర్త్డే రోజు అయితే ఆ అమ్మాయి కేక్ అయితే కట్ చేసిరంట. అది అమ్మాయి వాళ్ళ తండ్రికి తెలిసిందనమాట. ఇంక ఎప్పటి నుంచో ఆ అబ్బాయి మీద పగ పెంచేసుకొని ఉన్నాడు, ఎలాగైనా వాడిని చంపాలి, ఎందుకంటే చెప్తే వినట్లేదు, నా కూతురుతో తిరుగుతున్నాడు, కులం తక్కువడు, నా కూతురు వెంబడి తిరుగుతూ ఉన్నాడు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, వాడిని ఎలాగైనా చంపాలనేసి ఇది గొడ్డలి తీసుకొని, గొడ్డలి అయితే కొచ్చగా ఉండడానికి, షార్ప్గా ఉండడానికి అయితే నూరి అయితే పక్కన పెట్టుకున్నాడంట. ఇంకా అమ్మాయి కేక్ కోసినాక వెళ్ళిపోయినాక ఈ అబ్బాయి అయితే మళ్ళీ ఫ్రెండ్స్తో అయితే పార్టీ చేసుకుంటున్నాడంట. అదే టైంలో వచ్చి ఆ అబ్బాయి మీద అయితే దాడి చేసేసినాడు అనమాట. ఆ అబ్బాయిని అయితే ఉరికించి గొడ్డలతో అయితే ఎట్లా నరికిండంటే పాపం చాలా అంటే చాలా ఘోరంగా అయితే నరికిండంట. ఆ అబ్బాయి ఆ ప్రాణాలు కాపాడుకోవాలని దగ్గరలో వాళ్ళ మామ వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ మామ వాళ్ళ గేట్ వేసేయడంతో ఇంకా ఆ అబ్బాయి అయితే వేరే సైడ్ పరిగెత్తడంతో కింద పడేసి అయితే నరికిండంట. నరికేసి ఆ గొడ్డలు అక్కడే మోరిలో పడేసి పరారైపోయిందంట. నిజంగా ఏదేమైనా ఒక నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకున్నారు. అది ఎంత ఇచ్చినా ఏం చేసినా తిరిగి అయితే రాదు. అయితే ఆ అబ్బాయిని అయితే హాస్పిటల్కి వేసుకెళ్ళారంట. హాస్పిటల్ అయితే చనిపోయారని చెప్పారంట. పోలీసులకు చెప్తే పోలీసులు కూడా జరిగిన దానికి ఆడికొచ్చి చూసారనమాట. ఇంకా చూసేసి అతను ఒక్కడే చంపాడా, ఇంకెవరెవరు చంపారని అయితే ఎంక్వైరీ చేస్తున్నారంట. ఇంకా ఎవరైతే ఇలాంటి మిస్టేకులు చేయకండి. 1-2-3 నిమిషాల ఆవేశానికి జీవితాలు నాశనం అయితే చేసుకోకండి. పాపం మా అబ్బాయి అయితే నిండు ప్రాణాలు